నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. హీరో శివాజీ, ఇప్పుడైతే నటుడు శివాజీ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంగపతి. ఈ క్యారెక్టర్ శివాజీకి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు శివాజీని ఆ మంగపతి క్యారెక్టర్కి దగ్గర చేసేస్తూ, ఆడవాళ్ళ మీద అజమాయిషి చేస్తూ, ఆడవాళ్ళని డిప్రెస్ చేసేస్తూ, కంప్రెస్ చేస్తూ ఉండే క్యారెక్టర్ మంగపతిది. సో అలాంటి ఒరిజినల్ క్యారెక్టరే శివాజీది కూడా, మంగపతి లాంటి క్యారెక్టరే ఒరిజినల్గా కూడా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం, చిత్రీకరించే ప్రయత్నం చేశారు కొంతమంది, కానీ వైఫల్యం చెందారు. అలాంటి వాళ్ళల్లో అనసూయ ఒకరు, అలాగే చిన్మయి శ్రీపాద ఒకరు. అయితే శివాజీ మీద వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ విషయంలో శివాజీ ఒక మాట అన్నారు. ముఖ్యంగా అనసూయని ఉద్దేశించి నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పేసి మాట్లాడారు. అయితే అది వెటకారంగా మాట్లాడిన మాట అని చెప్పేసి అందరికీ అర్థమైంది. కానీ ఇంకొకటి ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కుట్ర చేస్తారేమో అనసూయ మీద అని చెప్పేసి కొంతమంది మాట్లాడున్నారు. అనుకున్న సందర్భాలు ఉన్నాయి అనసూయ విషయంలో ఏదైనా కుట్ర చేస్తాడేమో అని చెప్పేసి. కానీ ఎటువంటి కుట్ర చేయలేదు. అనసూయే వెళ్ళి శివాజీ ట్రాప్లో పడిపోయింది. అనవసరంగా శివాజీని ఇంకా ఏదో చెడు చేసేద్దాం, శివాజీ మీద ఇంకా ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అని చెప్పేసి అనసూయ ప్రయత్నించి అనసూయే బొక్కబారులో పడిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టిలో, ముఖ్యంగా యూత్ దృష్టిలో కూడా, అసలు ఒక ఏజ్ గ్రూప్ అని లేదనుకోండి, ఒక ఏజ్ గ్రూప్ అని చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా, అందరి దృష్టిలో కూడా ఆడ మగ అనే తేడా లేకుండా అందరి దృష్టిలో కూడా అనసూయ నెగిటివ్ అయిపోయి కూర్చుంది. ఎందుకు అలా జరిగింది అని చూస్తే కనుక, శివాజీ ఓడి గెలిచాడు, అనసూయ గెలిచి ఓడింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైతే శివాజీ ఆ కామెంట్స్ చేశాడో, అంటే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడవాళ్ళు, ముఖ్యంగా హీరోయిన్స్ బయటకు వెళ్ళేటప్పుడు నిండైన వస్త్రాలు వేసుకోండి, వెస్ట్రన్ వేర్ అయినా పర్వాలేదు, లేదా సాంప్రదాయబద్ధమైన చీర లంగావోణి అయినా పర్వాలేదు, ఒళ్ళంతా కప్పుకుని ఉండేలాగా వెళ్ళండి, సామాన్లు చూయించొద్దు. ఒకవేళ మీరు అలాగే ఎక్స్పోజింగ్ ఉన్న బట్టలు వేసుకున్నప్పటికీ కూడా మొహం మీద బాగున్నావమ్మా అని చెప్తారు, కానీ మనసులో మాత్రం దరిద్రం ఉండలారా, ఏ రోగం ఇది అని అనుకుంటారని చెప్పేసి కొంచెం కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. సామాన్లు అలాగే దరిద్రముండలు అని చెప్పేసి ఈ రెండు పదాలు వాడిన విషయంలో శివాజీ కూడా తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ నాతో ఇలా మాట్లాడింది, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు అలాంటి మాటలు మాట్లాడితే ఎలాగా, మన పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు లేదా బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు మీ నాన్న ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడతాడా అని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఒకసారి ఆలోచించావు అసలు ఆ విషయం అని చెప్పేసి నన్ను నా వైఫ్ క్వశ్చన్ చేసింది. సో నేను నిజంగానే ఆ విషయం అప్పుడు ఆ టైంలో ఆలోచించలేదు, ఫ్లోలో మాట్లాడేశాను, సారీ అని చెప్పేసి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా అనసూయ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. శివాజీని ఇంకా నెగిటివ్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఆవిడే నెగిటివ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకని అంటే, మా బట్టలు మా ఇష్టం, మా శరీరం అని చెప్పేసి అనసూయ గతంలో దిగిన ఫోటోల్ని కూడా కొంతమంది పోస్టులు పెడితే, అయితే అనసూయ మాట అన్నబట్టే వాళ్ళు ఇలాంటి ఫొటోస్ అన్నీ కూడా వైరల్ చేయటం మొదలుపెట్టారు నెటిజన్లు కొంతమంది. ఎవరు హీరోలు కానీ, శివాజీ కానీ, లేకపోతే నటీనటులు కానీ ఎవరు ఇలాంటి ఫోటోలు అనసూయవి బయట పెట్టలేదు. మొత్తం అంతా కూడా పబ్లికే కామెంట్స్లో చూస్తే కనుక అనసూయ ఒక వీడియో పెట్టింది, నేను సింపతి తెలియజేస్తున్నాను, శివాజీకి ఇలాంటి కుంచితపు మనస్తత్వం ఉంది, అంటే బ్రాడ్ మైండెడ్ కాదు ఆయన అని చెప్పేసి చెప్తూ, బ్రాడ్గా థింక్ చేసే ఆలోచనలు తనకి లేవు, కల్చర్ ఇంకా పెరుగుతుంది, నాగరికత పెరుగుతున్న టైంలో మేము ఎలాంటి బట్టలు వేసుకుంటే ఆయనకెందుకు, ఒకప్పుడు జాకెట్ లేకుండా చీరలు కట్టుకునే ఆడవాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే ఉండమంటారా, నిండైన చీరే, అప్పుడు కూడా ఆడవాళ్ళు నిండుగానే చీర కప్పుకునే ఉండేవాళ్ళు, కానీ జాకెట్లు ఉండేవి కాదు, మరి ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి జాకెట్లు వేసుకున్నారు, ఆ తర్వాత నాగరికత ఇంకా ముందుకెళ్ళింది కాబట్టి వెస్ట్రన్ వేర్ వేసుకుంటున్నాము, స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని దిగలేం కదా అని చెప్పేసి అన్నారు. మరి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని దిగమని ఎవరు చెప్పరు, ఇలాంటి బట్టలే వేసుకుంటారు, బికినీలే వేసుకుంటారు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు. కానీ ఆ ఫోటోల్ని, ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ని, ఇదిగో చూడండి, ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ని పబ్లిక్గా పెట్టుకోరు కదా. సో అనసూయ ఎందుకు ఇలాంటి పనులు చేశారని చెప్పేసి పబ్లిక్కి క్వశ్చన్ చేస్తుంది. మీ ఆయన దగ్గర చూపించుకోవాల్సిన అందాలు ఊర్లో అందరికీ కనపడేలాగా ఎందుకంత బహిర్గతం చేశావు అనసూయ అని చెప్పేసి అనసూయ మాట్లాడి పెట్టిన వీడియో కింద ఇలాంటి ఫొటోస్ అనేకం పెడుతున్నారు. అయితే అనసూయ చాలా తెలివిగా ఏం చేసిందంటే, అవన్నీ ఏఐ ఫొటోస్, అవి ఒరిజినల్ కాదు అని చెప్పి ప్రయత్నం చేసింది. అలాంటి చెప్పే ప్రయత్నం చేసి ఏఐ మీదకి తోసేసే ప్రయత్నం చేసి అనసూయ ఇంకా పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఏఐ రాలేదు. అనసూయ ఇలాగా వెకేషన్కి వెళ్ళి అలాగ ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్న టైంలో అప్పటికి ఇంకా ఏఐ రాలేదు అన్న విషయాన్ని మళ్ళీ కింద కమెంట్స్లో పెట్టారు.
అంటే మనం ఒక తప్పు చేస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు మాటో లేకపోతే అబద్ధపు మాటో చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి అనసూయకి ఇప్పుడు తేట తెల్లమైంది. ఇంకా చిత్రమైన విషయం ఏంటో తెలుసా, ఒకప్పుడు శివాజీ ఆ కామెంట్స్ చేసిన కొత్తలో చిన్మయి శ్రీపాద బాగా రెచ్చిపోయింది. చిన్మయి శ్రీపాద కూడా శివాజీ మీద కొన్ని కామెంట్స్ విసిరింది, అనసూయకి సపోర్ట్గా మాట్లాడింది. కానీ ఇప్పుడు చిన్మయి శ్రీపాద కూడా సైలెంట్ అయిపోయింది, అనసూయకి సపోర్ట్ ఇవ్వలేని స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా మీరు ఇలాంటి ఫొటోస్ పెట్టారు కదా, అప్పట్లో మీరు ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళినప్పుడు మీ పర్సనల్ అవి, మీరు ఫ్యామిలీతో వెళ్ళటం, మీరు ఫ్యామిలీతో ఎలా ఉండాలనుకోవటం అనేది మీ పర్సనల్, కానీ ఆ ఫోటోల్ని బయట పెట్టారు కదా మీరు అని చెప్పేశాడు. ఆ పబ్లిక్ అంతా క్వశ్చన్ చేస్తుంటే అనసూయకి ఇంకా ఎక్కడో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయినట్టుంది. అందుకని ఆవిడ తాజాగా ఆవిడ ట్విట్టర్ అకౌంట్లో ఇలాంటి ఫొటోస్ ఇంకా పెట్టారు, రీపోస్ట్ చేసింది. అనసూయే తన పాత ఫొటోస్ని తన ట్విట్టర్లో రీపోస్ట్ చేసిందిట. సో ఇది చూస్తుంటే ఆవిడ ఎందుకు ఇంత రెచ్చిపోయి ఇంత నెగిటివిటీ కోరి తెచ్చుకుంటున్నారంటే అనసూయ గురించి రుణం తీర్చుకుంటాను అని చెప్పేసి శివాజీ చెప్పిన మాటలు తనే నిజం చేసుకుంటుందా, తానే శివాజీకి రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చేసిందా? అంటే ట్రాప్లో పడిపోయింది శివాజీ ఏవైతే కామెంట్స్ చేశారో అసలు ఆ కామెంట్స్ విషయంలో పూర్తిగా అనసూయ వెళ్ళి చిక్కుకుపోయింది, అనవసరంగా నెగిటివిటీ కోరి తెచ్చుకుంటుంది. ఇంకా మాట్లాడాలంటే నాగబాబు లాంటి వాళ్ళు, మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా అనసూయకి సపోర్ట్ చేస్తూ మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అనవసరంగా. ఏదైతే అనసూయ ఇలాంటి పోస్టులు పెట్టడమా లేకపోతే ఇంకా వీడియోస్ కంటిన్యూస్, అంటే శివాజీ అసలు పూర్తిగా మాట్లాడడం మానేసిన తర్వాత కూడా శివాజీ కామెంట్స్ చేయటం లేకపోతే దాని విషయంలో ఇంకా ఏమైనా ప్రొలాంగ్ చేయటం కూడా చేయకుండా ఆపేసిన తర్వాత కూడా అనసూయ ఇంకా కంటిన్యూ చేస్తుంది. పైగా ఏముంటుందంటే ఎవరైతే ఇలాంటి వీడియోస్ పెడుతున్నారో, నా విషయంలో ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతానంటుంది. ఎవరి మీదని కేసులు పెడుతుంది, ఎంతమంది మీదని కేసులు పెడుతుంది? ఆవిడ గతంలో తీసుకున్న ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఫొటోస్నే రీపోస్ట్ చేస్తున్నారు. పైగా పబ్లిక్ తన మనసులో ఏమనుకుంటున్నారన్న విషయాన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు మైక్ పెడితే అనసూయని నానా తిట్లు తిడుతున్నారు. నువ్వు మీ ఆయన దగ్గర ఎలాగ పర్సనల్ లైఫ్లో లేకపోతే 4 గోడల మధ్య మీ ఆయనతో ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అలా ఉండు, అలాంటి బట్టలే వేసుకో నీ భర్త ముందు, కానీ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేసే విధంగా నీ మాటలు ఉండకూడదు అని చెప్పేసి పబ్లిక్ కూడా అనసూయకి బుద్ధి చెప్తున్నారు. నార్మల్గా ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు నిండైన వస్త్రధారణతోటి. అయితే ఇప్పుడు ఆడపిల్లలు అందరూ కూడా అన్ని వేళల్లో, అంటే కాలేజీకి ఇదివరకు మీకు గుర్తుండే ఉంటుంది 1990s 1980s ఆడపిల్లలు అందరూ కూడా లంగా ఓణీలు వేసుకునే కాలేజీకి వెళ్ళేవాళ్ళు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా చుడిదార్స్ వచ్చాయి. చుడిదార్స్ కూడా బాగానే ఉంటాయి, ఎక్కడ అసభ్యత అనేది ఉండదు, నిండైన వస్త్రధారణ. ఆ చుడిదార్ మీదకు దుప్పట్టా వేసుకుంటారు, చక్కగా బుక్స్ బ్యాగో లేకపోతే బుక్స్ చేత్తో పట్టుకోవడం, బ్యాగ్లో పెట్టుకుని తగిలించుకోవడం చేస్తారు, హాయిగా బస్సులో ఎక్కేసి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ టీషర్ట్లు జీన్స్లు వేసుకుంటున్నారు, వాళ్ళ కంఫర్ట్ అది. ఇదివరకు రోజుల్లో లాగా ఇంకా లంగా జాకెట్లు వేసుకోండి, అదే సాంప్రదాయం, మన సాంప్రదాయాన్ని మనం పాటిద్దాం అని చెప్పేసి మొండి పట్టుదల పడితే అది మూర్ఖత్వం కిందకు వస్తుంది. చక్కగా నిండైన వస్త్రధారణ, టీషర్ట్లు వేసుకున్న, జీన్సులు వేసుకున్న, ఒళ్ళు కనిపించకుండా వేసుకుంటున్నారు, బాగుంది కదా, చుడిదార్లు అయితే ఏమైంది బాగానే ఉన్నాయి కదా అని సరిపెట్టుకోవటం మానవత్వం. సో దానికి ఏంటి ఇబ్బంది? అయినా ఇలా కాకుండా అనసూయ లాంటి వాళ్ళు నార్మల్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దగ్గర నుంచి ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ వరకు అందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, ఎవరు మిమ్మల్ని అడగటానికి వీల్లేదు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా, ఆడవాళ్ళు కూడా యథేచ్ఛగా ఎలాగైనా ఉండొచ్చు, మేము ఉండటం లేదా అని చెప్పేసి ఒక రకమైన రాంగ్ ట్రాక్లోకి తీసుకువెళ్ళటం అనేది మాత్రం సహించరానిది, భరించరానిది అని చెప్పేసి పబ్లిక్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అనసూయ అసలు అలాంటి వీడియోస్ చూడటం లేదేమో, తన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి పార్కుల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర పబ్లిక్ ఉన్న చోట ఎక్కడికి వెళ్ళి మైక్ పెట్టినా కానీ ఇదే మాటలు వినిపిస్తున్నాయి. అనసూయకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా తిడుతున్నారు. మంచు మనోజ్ని, నాగబాబుని, అలాగే నాన్వేషణ అని చెప్పేసి ఇంకొక ఆయన ఉంటాడు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఆయన కూడా అనసూయని సపోర్ట్ చేసే క్రమంలో ఆడవాళ్ళు ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు, ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆడవాళ్ళ ఇష్టం అని చెప్పేసి అనసూయ చెప్పిన మాటల్ని సపోర్ట్ చేస్తూ ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన అసలు పురాణాలని కూడా తప్పు పట్టించే విధంగా నీచమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా అసలు అలాంటి మాటలు నా నోటి నుంచి నేను చెప్పడానికి కూడా ఇష్టపడను. కావాలంటే ఆ వీడియోస్ ఇంకా ఇంటర్నెట్లో ఉన్నాయి,
మరి యూట్యూబ్ కనుక తీసివేయకుండా ఉండుంటే లేదా నా అన్వేషణే కనుక ఎందుకులే ఈ వీడియోస్ అని చెప్పేసి డిలీట్ చేయకుండా ఉంచి ఉంటే మీకు ఇంకా అవి అవైలబుల్గా ఉంటాయి, యూట్యూబ్లో చూడొచ్చు. ఎంత దరిద్రమైన వ్యాఖ్యలంటే పురాణ ఇతిహాసాల్లో దేవతామూర్తుల్ని కూడా మనం ఆరాధించే అంటే పతివ్రత శిరోమణులు అని చెప్పేసి మనం ఆరాధిస్తాం కదా, సీత, ద్రౌపది లాంటి వాళ్ళు. 5 భర్తలున్న ద్రౌపదిని ఇంకా మన భూమి మీద మనం ఇప్పటికీ కూడా మహాపతివ్రత అని చెప్పేసి ఆరాధిస్తాం. 5 భర్తలు ఉన్నారు కదని ఆవిడ ఎక్కడ తక్కువ చేసి చూడం. ఇక సీతా మహాసాధ్వి, ఆ సీతాదేవిని సీతా మహాసాధ్వి అని అంటాం. నేను చెప్పడమే చూడండి, నా నోటి నుంచి అనుకోకుండానే ఆ పేరు అలా వచ్చేసింది. సీతాదేవి అని చెప్పొచ్చు, కానీ నా నోటి నుంచి అది సీతా మహాసాధ్వి అని వచ్చేసింది. అలాంటి ఆవిడ గురించి కూడా చాలా తప్పుగా, నీచంగా, దౌర్భాగ్యంగా మాట్లాడాడు నా అన్వేషణ. అంటే అనసూయని సపోర్ట్ చేద్దామనే ఆత్రంలో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడేసిన వ్యక్తి నా అన్వేషణ. ఇవన్నీ కూడా చూస్తుంటే అనసూయని సపోర్ట్ చేయబోయి వీళ్ళంతా కూడా బొక్కబోర్ల పడ్డారు. అలాగే అనసూయ కూడా శివాజీ మీద నెగిటివిటీ క్రియేట్ చేద్దామని, శివాజీని ఒక విలన్ లాగా క్రియేట్ చేద్దాం, ఆ కోర్టు సినిమాలో మంగపతి మనస్తత్వానికి శివాజీ ఒరిజినల్ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది, ఆడవాళ్ళని తక్కువ చేసి చూసే రకం శివాజీ అని చెప్పేసి ప్రయత్నం చేసి అనసూయ చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆవిడే నెగిటివ్ అయిపోయింది పబ్లిక్లో. సో అందుకే నేను ఆ టైటిల్ కూడా అలా పెట్టున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అనసూయకి సపోర్ట్ చేస్తారా లేకపోతే శివాజీకి సపోర్ట్ చేస్తారా, ఎటువంటి డ్రెస్ సెన్స్కి మీరు సపోర్ట్ చేస్తారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఈ విషయాల అన్నిటి మీద కూడా దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.